వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా ఒక చిన్న సవరణ అండి. ఏపీపీఎస్సీకి సంబంధించి 2 ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చాం. దాంట్లో అప్పుడున్నటువంటి అధికారి పేరు రాజశేఖర్ ఐఏఎస్ అని చెప్పి పొరపాటును చెప్పడం జరిగింది. నాకు కరెక్ట్గా గుర్తు రాలేదు, దాని నా మిస్టేక్ నాదే. అది అప్పుడున్నటువంటి ఐఏఎస్ ఉదయ్ భాస్కర్ గారు. వారు గవర్నర్కి కూడా లేఖ రాశారు. సార్ ఇలా జరుగుతోంది, ఎందుకంటే ఏపీపీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధ రాష్ట్ర సంస్థ అయినటువంటి ఒక రాజ్యాంగబద్ధ పదవి. దాంట్లో ఉన్నటువంటి దానికి గవర్నర్కి లేఖ రాయడం అంటే, సార్ ఇలా జరుగుతోంది, వీటిలో ఉద్యోగాలకు సంబంధించి నన్ను పని చేసుకొని ఇవ్వడం లేదు అని చెప్పి లేఖ రాశారు. అక్కడికి కోర్టుకు కూడా చెప్పడం జరిగింది. సో ఈ గ్రూప్ 1 ఎప్పుడైతే ఆ వివాదం అప్పుడు వచ్చిందో, కోర్టులో కేసులు వేశారో, ఈ డిజిటల్ ఇవాల్యుయేషన్ వీటికి సంబంధించి నడుస్తోందో, అప్పుడే ఉదయ్ భాస్కర్ చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఎక్కడా ఎటువంటి సంతకం పెట్టలేదు, నేను ఎక్కడా దేని మీద కూడా నిర్ణయం తీసుకోలేదు, నా దృష్టికి ఎటువంటి నిర్ణయం రాలేదు అని చాలా స్పష్టంగా కోర్టుకు కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇది దానికి సంబంధించినటువంటి ఆయన పేరు ఉదయ్ భాస్కర్ గారి పేరుకి సంబంధించినటువంటి చిన్న కరెక్షన్. సరే, ఇక మెయిన్ ఈరోజు మాట్లాడుకునే దాంట్లోకి వస్తే, ఎవరికి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 నియామకాల వ్యవహారంలో ఈ అక్రమాల మీద దర్యాప్తు కొనసాగుతుంది. ఆల్రెడీ ఎస్ఐటి రిపోర్ట్ అనేది కోర్టుకి సబ్మిట్ చేసింది. దీంట్లో 2 ఐపీఎస్ అధికారుల పేర్లు ఇప్పుడు చాలా కీలకంగా మారుతున్నాయి. ఒకళ్ళు ఆనాటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్, మరొకరు నాటి ఏపీపీఎస్సీ చైర్మన్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్. 2 ఐపీఎస్ ఆఫీసర్లే. ఈ 2 ఏపీపీఎస్సీలో ఆ పర్టికులర్ మూమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు. ఉదయ్ భాస్కర్ గారి ఆ తర్వాత ఏం జరిగిందని తెలిసిందే. సో వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక పదవుల్లో ఉన్న ఈ 2 అధికారుల కాలంలోనే గ్రూప్ 1 పరీక్షల ఈ వాల్యుయేషన్ ప్రాసెస్ మీద తీవ్రమైన వివాదం వచ్చింది. అది ఇప్పటికీ ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ మీద బెయిల్పై బయటకు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చేశారు. అండ్ ఇప్పుడు కోర్టుకి ఎస్ఐటి ఇచ్చినటువంటి నివేదిక నేపథ్యంలో ఆనాటి చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ హయాంలో జరిగిన నిర్ణయాలు, అలాగే ఈ వాల్యుయేషన్ ప్రాసెస్లో మరి ఆయన యొక్క బాధ్యత ఏంటి అనే ప్రశ్నలు కూడా ఇక్కడ ముందుకు వస్తున్నాయి. ఇక ఏపీపీఎస్సీ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలో కార్యదర్శి చైర్మన్ పదవులు సాధారణమైనవా అంటే కానే కాదు. పరీక్షల నిర్వహణ దగ్గర నుంచి వాటిని కరెక్షన్ చేయడం వరకు, అంటే మార్క్స్ వాల్యుయేషన్ ఇవన్నీ చేయడం, ఆ తర్వాత ఫలితాల ప్రకటన, ఆ తర్వాత మళ్ళీ అభ్యంతరాలు ఉంటే వాటిని స్క్రూటినీ చేయడం, వాటి నుంచి మిగతా ఫలితాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా వ్యవస్థలో వీళ్ళిద్దరి బాధ్యతలే కీలకంగా ఉంటాయి. అలాంటి సమయంలో గ్రూప్ 1 మూల్యాంకన ప్రక్రియలో వరుస మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట డిజిటల్ మూల్యాంకనం అన్నారు, ఆ తర్వాత మాన్యువల్ మూల్యాంకనం అన్నారు, చివరికి 3వసారి మళ్ళీ ఇంకోసారి వాల్యుయేషన్ చేశారు. ఇప్పుడు సిట్ దర్యాప్తులో బయటకు వచ్చిన అంశాల ఆధారంగా అసలు ప్రశ్న ఒకటే మిగులుతోంది, ఇంత కీలకమైనటువంటి మార్పులు అసలు ఎందుకు జరిగాయి, ఎవరి నిర్ణయంతో జరిగాయి, ఆ నిర్ణయాలకి అధికారిక అనుమతి అనేది ఉందా? ఈ వ్యవహారంలో అత్యంత అనుమానాస్పద అంశంగా నిలుస్తున్నటువంటిది ఈ వాల్యుయేషన్కి సంబంధించిన ప్రక్రియ, దానికి సంబంధించిన విధానపరమైనటువంటి రికార్డ్స్ వ్యవహారం. గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్న సమయంలోనే విజయవాడలో జరిగినటువంటి మాన్యువల్ మూల్యాంకనానికి సంబంధించి కమిషన్ ఆమోదం లేదా స్పష్టమైన పాలసీ రికార్డు ఉందా అనేటువంటి ప్రశ్నలు ప్రస్తుతం దర్యాప్తులో ప్రాధాన్యం సంతరించుకొని, మొదటేమో డిజిటల్ మూల్యాంకనం, రెండో మాన్యువల్ మూల్యాంకనం, 3వసారి తర్వాత ఎంపికైన అభ్యర్థుల జాబితాలో భారీ వ్యత్యాసాలు ఇవన్నీ కనిపిస్తూ ఉండడం. సో ఇవి కీలకంగా ఉన్నటువంటి అంశాలు. వందలాది సమాధాన పత్రాల్లో దిద్దుబాట్లు, ఓవర్ రైటింగ్స్ ఉన్నాయన్న ఆరోపణలు, దానికి సంబంధించిన ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఆధారాలు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ఇందులో పిఎస్ఆర్ ఆంజనేయులు, గౌతమ్ సవాంగ్ పాత్రని వేరువేరుగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఏర్పడుతుంది. కార్యదర్శిగా ఆంజనేయులు ఏ నిర్ణయాల్లో భాగస్వామి అయ్యారు, చైర్మన్గా సవాంగ్కి ఏ సమాచారం అందింది, అలాగే వాల్యుయేషన్ ప్రాసెస్లో మార్పులకి ఎవరి ఆమోదం ఉంది, రికార్డ్స్ ఎందుకు అందుబాటులో లేకుండా పోయాయి, మరి ఈ ప్రశ్నలకి సిట్ దర్యాప్తు, కోర్టు ముందు ఉన్న రికార్డులే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో ఈ గ్రూప్ 1 వాళ్ళ భవిష్యత్తు మీద ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గ్రూప్ 1 అనేది వేలాది మంది నిరుద్యోగులు తమ భవిష్యత్తు మీద పెట్టుకున్న అత్యంత కీలకమైన పోటీ పరీక్ష. అలాంటి పరీక్షల్లో ఈ వాల్యుయేషన్ విధానం మారడం, ఒకదాని తర్వాత మరొకటి, దాని తర్వాత మరొకటి, ఆ ఫలితాల్లో కూడా చాలా భారీగానే వ్యత్యాసాలు రావడం, ఇవన్నీ కూడా ప్రశ్నలకు దారితీస్తుంది. అట్ ద సేమ్ టైం హైకోర్టుకు సమర్పించిన సమాచారంలో కూడా కొన్ని అంశాల మీద ప్రశ్నలు తలెత్తారు అంటూ దర్యాప్తులో ప్రస్తావన చేశారు. ముఖ్యంగా హాయ్లాండ్, నేను ఆల్రెడీ మనం హిస్టరీ అంతా చెప్పుకున్నాం. 84 రోజుల పాటు ఒక ప్రైవేట్
రిసార్ట్లో మరి ఏ విధంగా దీనికి సంబంధించిన పత్రాలు ఇవన్నీ ఉంచారు, దానికి సంబంధించి న్యాయస్థానపు ఆదేశాల అమలు, ఫలితాల ప్రక్రియలో జరిగినటువంటి మార్పులు ఇక్కడ ఇంకా కీలకంగా మారబోతున్నాయి. అయితే వీటిలో గౌతమ్ సవాంగ్ వ్యక్తిగతంగా ఏ మేర బాధ్యత వహించాలి, ఆయనకి ఏం తెలుసు, ఏ నిర్ణయానికి ఆయన ఆమోదం ఉంది అనేది ఆధారాలతో తేలాల్సినటువంటి అంశం. సో రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి కూడా రాజీనామా చేశారు. ఆ రాజీనామాకి ముందు రాజకీయ పరిపాలనాపరమైన కారణాల మీద అప్పట్లో చాలా చర్చలు జరిగాయి. అయితే ఇప్పుడు గ్రూప్ 1 వ్యవహారం మీద ఎస్ఐటి దర్యాప్తు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన చైర్మన్గా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాల మీద కూడా దర్యాప్తు చేయాలి, వాళ్ళు దృష్టి పెట్టాలి అనే ప్రశ్న ఇక్కడ కీలకంగా వస్తుంది. ఇంకోవైపు ఈ కేసులో సంబంధిత సంస్థ ప్రతినిధులు, అరెస్టులు, డిజిటల్ రికార్డ్స్ పరిశీలన, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ ఇలాంటి అంశాలు కూడా దర్యాప్తుకి కొత్త ఆధారాలని అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ కేసులో రాజకీయ న్యాయవర్గాలు వినిపిస్తున్నటువంటి ప్రధాన ప్రశ్న ఇదే. కార్యదర్శిగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటికే దర్యాప్తును ఎదుర్కొంటూ ఉన్నారు. అండ్ మరి అదే వ్యవస్థకి చైర్మన్గా ఉన్న గౌతమ్ సవాంగ్ బాధ్యత ఏంటి, ఇక్కడ స్పష్టత కావాలి. ఒక అధికారి ఒక సంస్థకు చైర్మన్గా ఉన్నంత మాత్రాన అక్కడ జరిగే ప్రతి తప్పిదాన్ని ఆయన అంగీకరించకూడదు. అలాగే అక్కడ ప్రతి తప్పిదానికి ఆయన్ని నిందితుడిగా కూడా ప్రకటించడానికి లేదు. ఆ సమయంలో తన హయాంలో జరిగినటువంటి కీలక నిర్ణయాల మీద ఆయనకున్న అధికారిక బాధ్యత, అవగాహన, సమన్వయం, ఈ పర్యవేక్షణ, ఆమోదం వీటన్నిటి మీద కూడా దర్యాప్తు సంస్థలు పరిశీలించాల్సిందే. అందుకే ఇప్పుడు ఈ కేసు ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఒక ఏపీపీఎస్సీ వ్యవహారం అనే ఆసక్తికరమైనటువంటి మలుపు తీసుకుంది. ఒకవైపు మాజీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటికే అరెస్టు దశను ఎదుర్కొన్నారు. మరోవైపు మాజీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ హయాంలో జరిగిన మూల్యాంకనంపై ప్రశ్నలు ఇంకా ఎక్కువగా పెరుగుతున్నాయి. అసలు అక్రమం ఎక్కడ జరిగింది, ఎవరి నిర్ణయంతో జరిగింది, ఎవరు అమలు చేశారు, ఎవరికి తెలుసు, ఎవరు బాధ్యత వహించాలి, ఈ ప్రశ్నలకి సిట్ దర్యాప్తు, కోర్టు ముందు ఉన్నటువంటి ఆధారాలు తుది సమాధానం చెప్పాలి. చివరిగా గ్రూప్ 1 అభ్యర్థుల భవిష్యత్తు ముడిపడినటువంటి ఈ వ్యవహారంలో కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి నిర్ణయాధికారుల వరకు ఎవరి పాత్ర ఎంత ఉంది అని తేల్చాల్సినటువంటి సమయం కూడా ముందుకొచ్చేసింది. ఇక పిఎస్ఆర్ ఆంజనేయుల తర్వాత గౌతమ్ సవాంగ్ పాత్ర మీద కూడా ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి? ఇదే ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 స్కామ్లో అసలు కీలక పరీక్ష. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.